ఇప్పుడు అధికార పార్టీకి హైకమాండ్కు ఒక చీఫ్ మినిస్టర్గా పోవడము, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావడము అది ఆ రోజు నుంచి వస్తున్నదే. కానీ వీళ్ళు ఏమంటున్నారు, సీనియర్ లీడర్గా జీవన్ రెడ్డికి అట్లా చేసినందుకు చీఫ్ మినిస్టర్ మీద హైకమాండ్ ఏదో సీరియస్ అయింది, వీడికి చెప్పిపోయినట్టుగానే, వీనికి ఆర్డర్స్ ఇచ్చినట్టుగానే 2000 మంది వీడే అంటాడు, సీనియర్ లీడర్లు వీడే అంటాడు. తర్వాత రేపు హైకమాండ్ కినా రేవంత్ రెడ్డి మీద సీరియస్ అయిందంట. అరే, అధికార పార్టీకి ఒక హైకమాండ్ ఏం చేస్తో సూచనలు ఇస్తుంది తప్ప ఏం మాట్లాడతాడో అర్థం ఉండాలి. జగనన్న కుక్కలాగా మరుగుతుండే. ఇది కేటీఆర్ నడిపించే ఫేక్ ఛానల్ ఇవి ఉన్నాయి, ఒక 5-6 ఛానల్ ఉన్నాయి. ఈ ఛానళ్ళతోటి చాలా బ్లేమ్ జరుగుతుంది. కానీ రాష్ట్ర సీఎం ఒకటి ఏం చేస్తున్నాడంటే, ఇలాంటి ఛానళ్ళ మీద ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో ఇట్లాంటి ఇంబడే వీళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీకిన నానా రకాలుగా మాట్లాడుతున్నారు. ఛానళ్ళు అలానే మాట్లాడుతున్నారు, యాంకర్స్ అలానే మాట్లాడుతున్నారు, తర్వాత జర్నలిస్టులు అలాగనే మాట్లాడుతున్నారు. తర్వాత ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఓడిపోయిన పార్టీలో ప్రతిపక్ష హోదాను కల్పిస్తుండు, అసలు నాయకుడేమో ఫామ్ హౌస్లో వండుకుంటాడు, వీళ్ళేమో చెడాపడ మాటలు అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళ మీద యాక్షన్